దేశవ్యాప్తంగా డాక్టర్స్ రోడ్డెక్కారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగిలిన వైద్య సర్వీసెస్ ని నిలిపివేశారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ని మాత్రమే టేకప్ చేస్తున్నారు. ఓపీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. हम लेकर रहेंगे आजादी, आसमान में आजादी, रेस्टरूम में आजादी, हिंसा से आजादी, हत्या से आजादी, बलात्कार से आजादी, दरिंदगी से। కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారాన్ని, వైద్య సిబ్బందిపై దాడుల్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్ కి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సమ్మెకు దిగారు. నల్ల బ్యాడ్జెస్ తో నిరసన తెలుపుతున్నారు డాక్టర్స్. ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీలు తీస్తున్నారు. పలు నగరాల్లోని ఎయిమ్స్ వైద్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తాత్కాలిక సేవలను నిలిపివేశారు. ఓపీ సేవలను జూడాలు బహిష్కరించారు. हत्या से आजादी, बलात्कार से आजादी, दरिंदगी से आजादी, दरिंदगी से आजादी, दरिंदगी से आजादी, रेप से ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ నల్ల బ్యాడ్జెస్ తో నిరసన తెలుపుతున్నారు. రేపు ఉదయం 6 గంటల వరకు 6 గంటల నుంచి 24 గంటల పాటు విధులకి దూరంగా ఉండబోతున్నారు వైద్యులు. ఐఎంఏ పిలుపుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో సైతం ఓపీ తాత్కాలిక సేవలు నిలిపివేసి ఆందోళనకి మద్దతు తెలుపుతున్నారు. కోల్కతా కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డాక్టర్లు నినదిస్తున్నారు. వైద్య సిబ్బందిపై దాడుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో ఇవాళ ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుతో నిరసనలో పాల్గొంటున్నారు వైద్య సిబ్బంది. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద ఆందోళనకి దిగారు వైద్యులు. నిమ్స్ హాస్పిటల్ వైద్యులు బంజారా హిల్స్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ చేశారు. డెంటల్ డాక్టర్స్ పరేడ్ గ్రౌండ్, మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేశారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ తో పాటు జూడాలు, ఐఎంఏ వైద్యులు ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. డాక్టర్లు రోడ్డెక్కుతున్నారు. సో ఇక్కడున్న మహిళా డాక్టర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, చాలా ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయి, చాలా ఏళ్లుగా ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ గా అమలవ్వకపోవటం అనేది ఎట్లా చూస్తున్నారు? కలకత్తా ఘటన తర్వాత చాలా రెస్పాన్స్ డాక్టర్స్ నుంచి వస్తుంది. దీని ఎట్లా చూడొచ్చు? మహిళలను చదివించాలి, ఇవన్నీ మాట్లాడతారు, కానీ రక్షణ లేకపోతే ఎక్కడ ఏమీ చేయలేము. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, బేటీ పడావో బేటీ బచావో అని అంటున్నారు. బేటీ పడి నహీ, పడి లేకిన్ బచి నహీ. మాకు ఎంత మీరు లాస్ ఉన్నా, ఎన్ని చేసినా కానీ ఇన్ యాక్షన్ వీ హ్యావ్ టు సీ ఇట్. ఇన్ని రోజుల నుంచి ర్యాలీ చేస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాము. ఇప్పటికీ ఒక ఫిజికల్ గా ఒక యాక్టివిటీ అనేది ఇలా మా ప్రొటెక్షన్ కోసం ఎవరైనా వచ్చి నించోవడం అనేది ఇంకా చూడట్లేదు from the officials, from the government. So we want them to respond fast and show their words in actions. Protection ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన లైక్ టెక్నాలజీ అవన్నీ పెరుగుతున్నాయి. See, everyone is educating. Girls కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ మాత్రం ఉండట్లేదు. Like this is not correct, and even in 21st century.
there are so many. So, 25 states have, we need have Central hiring Protection this Act to be but implemented nobody is punished so far. immediately as possible. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు ఎట్లాంటి రిక్వెస్ట్ చేస్తున్నారు? And pass the legislation. మహిళకు రక్షణ లేని చోట పనిచేయడం కష్టము. దేశం ఎంత అభివృద్ధి చెందినా సరే రక్షణ లేదు అంటే ఇంకా దానికి మించిన వరస్థితి ఇంకోటి ఉండదు. ఇక్కడ డాక్టరే కాదు, ఒక మహిళగా చూడాలి. మహిళ లేని జీవితమే మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా రక్షణ ఉండాలి. రక్షణ అంటే ఏం లేదు, ఏదైనా తప్పు చెయ్యాలి అంటే భయం కలగాలి అంటే ఆ చట్టాలనేవి కఠినంగా ఉండాలి. కొన్ని దేశాలలో ఎలా అంటే ఇలాంటి రేపు ఏదైనా జరిగితే వారిని బహిరంగంగా ఊరిదీసే అవకాశం ఉంటుంది. అంటే ఆ చోట్ల అంటే అలాంటి దేశాలలో వారు ఏదైనా తప్పు చెయ్యాలి అంటే భయపడతారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఏదైతే ఉందో మన దేశంలో దాన్ని అమలు పరిచినట్లయితే ఇలాంటివి దుర్ఘటనలు జరిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి మెడికల్ కాలేజ్ లో దాంతోపాటు ప్రతి చోట భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు రక్షణ కల్పిస్తేనే వారు పని చేయగలరు. వారిని పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టాలను కఠినంగా ఉండాలి. ఇది సోషల్ మలైజ్ గా మారిందండి. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్, మహిళల పట్ల మన అభిప్రాయము, మన చూసే విధానము ఇది మారాలి. ఇది కామనేలే, ఇది నిన్నైంది మొన్నైంది రేపు కూడా అవుతుంది అన్న యాటిట్యూడ్ ప్రజలలో ఉండొద్దు. వాళ్ళు మారాలి ఫస్ట్. వాళ్ళు మన ఇప్పుడు ఎవరో కావచ్చు, వాళ్ళే మన పిల్లలు కావచ్చు, మన సిస్టర్స్ కావచ్చు, మన మదర్స్ కూడా కావచ్చు. ఆ రకంగా మనం ఆలోచించాలి. మనకేం కాలేదు, మన ఫ్యామిలీకి ఏం కాలేదు, ఎక్కడో కదా ఇన్సిడెంట్ అంటే రేపు నీ ఇంట్లో అవుతుంది, మీ ఫ్యామిలీలో అవుతుంది. అప్పుడు ఎవరిని ఏం అడుగుతారు? సో వీ షుడ్ బి సెన్సిటివ్ టు దిస్ ఇష్యూ అండ్ ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఆఫ్ ఫోర్మౌంట్ ఇంపార్టెన్స్. గవర్నమెంట్స్ కూడా అంటున్నాయి బేటీ బచాओ బేటీ పడాओ అని. ఇంకా వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఇంకా డెవలప్ చేసేసి వీ హోప్ సంథింగ్ చేంజెస్ ఫర్ ఉమెన్ ఇన్ ది ఫ్యూచర్. తెలంగాణ వ్యాప్తంగా హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి భద్రత రక్షణ కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. సో అన్ని రాష్ట్రాలలో ఇట్లాంటి చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విధానం రావాలి అని చెప్పేసి డాక్టర్